హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ మొత్తం మన కృష్ణ ఇచ్చిన ట్విస్టులతోటి అండ్ మన భవానీ దేవి గారు ప్లాన్ చేసిన పూజ గురించి మొత్తం డిస్కషన్ జరిగిపోయింది ఫ్రెండ్స్. అవేంటి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఇక టోటల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక నిన్న ఎండ్ అయిన టాపిక్ డాక్టర్ అమృత భవానీ దేవి గారి ఫ్రెండ్ వస్తుంది కదా, తనతో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక కృష్ణని ఒకసారి చెక్ చేయించుకో అని భవానీ దేవి గారు చెప్తూ ఉంటుంది. దానికి అందరూ కంగారు పడతారు. ఇంతలోపు కెమెరామెన్ అయితే అందరి మొహాల మీదకి పెట్టేస్తాడు ఫ్రెండ్స్ కెమెరానైతే. అక్కడ ఏం జరిగిందంటే కృష్ణ అన్న ఒక మాట ఏంటంటే, అబ్బాయి ఏమొద్దు నేను చూయించుకోను అన్నది ఒక మాట. ఇక ఆ మాటకి మన కెమెరామ్యాన్ గారు అయితే కెమెరా మొత్తం తీసుకొచ్చి అందరి మొహాల మీద పెట్టేసిండు. అంటే నేను మొన్నే చేయించుకున్నాను కదా టెస్ట్లు, ఈరోజే చేయించుకున్నాను, ఇంకా మళ్ళీ ఎందుకు చేయించుకోవడం, బ్లడ్ టెస్ట్, ఈసీజీ అవన్నీ చేయించుకున్నాను అని కృష్ణ అర్థం అన్నట్లుగా కవర్ చేసి చెప్పింది ఫ్రెండ్స్. సరే ఓకే, ఆ రిపోర్ట్స్ అన్న తీసుకురా, రిపోర్ట్స్ అన్న చెక్ చేసి చెప్తుంది. తను సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ కదా, మేబీ హెల్ప్ అవుతుంది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా నేను కూడా డాక్టర్నే కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది. మీరు ఆ విషయం చెప్పినట్లేరు మీ ఫ్రెండ్కి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పానులేవే తింగరి, అయినా తను చాలా సీనియర్ మోస్ట్, నీకు కొంచెం ఏదైనా బెనిఫిట్ అయితే మంచిది కదా అన్నట్టుగా భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మన ముకుంద్ అయితే నిజం ఎక్కడ బయటపడుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేబీ తనే సరోగసి తల్లి అయితే అందరూ తనని చాలా హ్యాపీగా ఒక ప్రీషియస్ రాణిలా చూసుకుంటారని తను ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం నిజం తెలిసినా నాకేం ప్రాబ్లం లేదులే, మురారి ఎలా అయినా మేనేజ్ చేస్తాడు అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మేబీ అది జరిగితే కనుక ఇక ముకుంద టాప్లో ఉంటుంది. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నా అలాగే కోరుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా సీన్లోకి వెళ్ళిపోతే కనుక ఇక కృష్ణ పైకి మెట్లు ఎక్కకూడదు కదా, సో ఈ పని మొత్తాన్ని మన మురారి గారికి అప్పగిస్తుంది. నువ్వు వెళ్ళేసి ఫైల్స్ తీసుకురా అని చెప్తుంది. ఇదేంటి తింగరి, ఫైల్స్ ఎక్కడయ్యే, మన దగ్గర ఫైల్స్ లేవు కదా అని అంటుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ మురారి అయితే. అది నిన్న మీరు ఫైల్స్ కోసం వెయిట్ చేసి మరీ రిపోర్ట్స్ తీసుకొచ్చారు కదా, ఆ రిపోర్ట్ తీసుకురండి వెళ్ళి ఒకసారి, మన కబోర్డ్లో సెకండ్ షెల్ఫ్లో ఉంది, వెళ్ళి తీసుకురండి అని చెప్పేస్తుంది ఫ్రెండ్స్. దానికి ఇక మురారి అయితే అర్థం చేసుకుని, ఓ ఈ థింకర్ ఏదో ప్లాన్ చేసినట్టుంది, ముందుగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుందని, నిజంగా నీ ముందు చూపుకి చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నట్లుగా మరి మురారి ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ అలానే ప్లాన్ చేసింది. మేబీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తను ముందే అబ్జర్వ్ చేసినట్టుంది. అందుకు సంబంధించిన రిపోర్ట్స్ ముందుగానే రెడీ చేసుకుంది. అందువల్ల ఈరోజు తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలిగింది ఫ్రెండ్స్ ఈజీగా. అయితే మీకు డాక్టర్ అమృత గారి నుంచి, భవానీదేవి గారి నుంచి చాలా బయటపడింది. లేకపోతే కృష్ణ ప్రెగ్నెంట్ కాదు ఏమో అనే విషయం అందరికీ తెలిసిపోయేది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అదే పనిగా చూస్తూ ఉంది. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది, ఇప్పుడు కృష్ణ నిజం బండారం బయటపడిపోతాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సరోగసి తల్లిని నేనే అని తెలిస్తే నన్ను కూడా అందరూ మంచిగా చేసుకునేవాళ్ళు, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ విషయం తెలియాల్సింది కదా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ నేను మెట్లెక్కితే నీ మెట్లెక్కాను అంటారు అంతయ్య, అందుకే నేను మురారిని పంపిస్తున్నాను. మురారి వెళ్ళి రిపోర్ట్స్ తెస్తాడు, అవి అమృత డాక్టర్ గారు చెక్ చేస్తారు. అత్తయ్య ఓకేనా అని అంటది. ఓకేనే తింగరి, నువ్వు ఏదో ఒకటి చేసి వెంటనే రిపోర్ట్స్ తీసుకురా. తను అసలే సీనియర్ మోస్ట్ కానీ కాదు, తనకి ఎక్కువ టైం ఉండదు, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఇక్కడ ఉండదు. నువ్వు వెంటనే చెక్ చేయించుకుంటే చాలా మంచిది, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో, మా అందరి మాట విను అంటది. రేవతి కూడా పదే పదే చెప్తుంది, అందరు చెప్తున్నా ఎందుకు విను కృష్ణ, ఒకసారి చెక్ చేయించుకో, నీకే మంచిది కదా అని అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు, ఈరోజే నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, మళ్ళీ చెక్కింగ్ ఎందుకు, ఏం అవసరం లేదులే అని ఎలాగో కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కవర్ చేసి ఇక రిపోర్ట్స్ దగ్గర దొరికిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. అప్పుడు మిస్ అయింది కానీ ఇప్పుడు దొరికిపోతుంది అనుకున్నారు. కానీ లక్కీగా తను ముందే రిపోర్ట్స్ తెప్పించి పెట్టుకుంది. అందువల్ల తను చాలా సేఫ్గా సిచ్యువేషన్ నుంచి బయటపడింది ఫ్రెండ్స్. నాకైతే చాలా తెలివిగా వ్యవహరించింది కృష్ణ అనిపించింది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా సపోర్ట్ కూడా ఉంది కదా, ఇక మిగతా ఇంటికి కుటుంబ సభ్యులందరి సపోర్ట్ కూడా ఉండడంతో కృష్ణ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడిందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్లో అయితే మురారిని ఇరికిచ్చేసింది. మురారిని అసలు విషయం చెప్పకుండా మురారికి రిపోర్ట్స్ తెమ్మంది. మురారి అయితే దికమక అయిపోయిండు, ఇదేంటి ఇలా ఉంటుంది, అసలు నాకు ఏ విషయం ముందుగా చెప్పలేదు, ఎందుకు ఇలా అంటుంది అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే మురారి వెళ్ళి రిపోర్ట్స్ చేస్తాడు. అమృత డాక్టర్ అయితే రిపోర్ట్స్ అన్నిటి చెక్ చేస్తుంది. చాలా బాగున్నాయి అమ్మ రిపోర్ట్స్, ఓకే మంచిగా ఉంది, హెల్త్ అది బాగా చూసుకో అని చెప్తూ ఉంటుంది. మా పెద్దత్తయ్య అయితే నన్ను కింద నుంచి పైకి కూడా దిగనీయట్లేదు మేడం, మీరైనా చెప్పండి అలా చేయకూడదా అని అంటూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు చెప్తే వినాలమ్మా, అలా వింటే వాళ్ళకి సంతృప్తి కదా, సో నువ్వు అలా చేస్తేనే మంచిది అన్నట్లుగా
ఇక మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అమృత గారు. ఇక సరే మేడం, అయితే మీరు కూడా అత్తయ్యకి ఫుల్ సపోర్ట్ కదా అన్నట్టు మన కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి ఆశ్చర్యం అయితే మామూలుగా ఉండదు. ఈ తింగరి నిజంగా ఎంత ముందు చూపు ఉందో, నాకు ఫస్ట్ టైం రిపోర్ట్ చేసుకుని దీన్ని తింగరి అనుకుంటాం కానీ దీనికి కూడా కొంచెం తెలివితేటలు ఉన్నాయి. ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి అని ముందే ప్లానింగ్ చేసుకుంది. పర్లేదు దేవుడా, అమ్మయ్య ఎట్లా గట్ట బయటపడేసింది తల్లి, చాలా థ్యాంక్స్ అన్నట్లుగా మురారి చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక అప్పుడప్పుడు మన కృష్ణ ఇలాంటి ట్విస్టులు ఇవ్వడం సహజమే కదా. అసలు టోటల్ ఎపిసోడ్కి ఏంటి, టోటల్ సీరియల్కి ఏంటి హార్ట్ అనమాట. హార్ట్ ఆఫ్ ది ఒక బాడీకి హార్ట్ ఎలా ఇంపార్టెంటో మన కృష్ణ చేసే పనులన్నీ ఈ సీరియల్కి మెయిన్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్స్గా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. కృష్ణ తను ఈ ఒక్క చీటింగ్ చేయాలన్నా, ఒక అబద్ధం చెప్పాలన్నా చాలా సతమతం అవుతుంది ఫ్రెండ్స్. తను చేసే ప్రతి పనిలోనూ వాళ్ళ పెద్ద అత్తయ్యకి, చిన్న అత్తయ్యకి ఇద్దరికి అబద్ధాలు చెప్పాల్సిందని చాలా ఫీల్ అవుతుంది. కానీ తప్పదు, వాళ్ళ బాధ పెడతాం కంటే ఒక అబద్ధం ఎంతో మంచిదని కృష్ణ ఫీల్ అవుతుంది. అందుకే ఆ పని చేసింది ఫ్రెండ్స్ కృష్ణ. అందువల్ల కృష్ణ క్యారెక్టర్ ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత విషయం తెలిసినా సరే తనని ఎవరు తక్కువ చేసి చూడరని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మేబీ నేను అనుకుంటున్నా. కృష్ణ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళందరికైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మీకు కృష్ణ క్యారెక్టర్ గురించి ఏమనిపిస్తుందో మాకు కమెంట్స్ ఉన్నాయి కదా, మన కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. ఇక ముకుంద్ అయితే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోయారా ఏంట్రా వీళ్ళు, బాగా ప్లాన్ చేసుకున్నారు అనుకుని ముకుంద ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక మన అమృత డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తారు. టోటల్గా బాగున్నాయే అని చెప్తుంది ఫ్రెండ్స్. సరే నువ్వు లంచ్ చేసి వెళ్ళవే అమృత ఇంకా అని అంటూ ఉంటుంది. భవానీదేవి లేదు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అంటుంది. సరే మరి రేపు పూజ ఉంది ఇంట్లో, అప్పుడు వచ్చేసాయి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, నేను చెప్పడమే మర్చిపోయాను, రేపు మా ఇంట్లో పూజ ఉంది, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా మంచిగా పుట్టాలని మేము పూజ చేస్తున్నాం, సో నువ్వు కూడా రావాలి తప్పకుండా అమృత అంటే. సరేలేవే వస్తాను, ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది, నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళి కలవాల్సింది ఉంది, ఇప్పుడు వెళ్తానే అని భవానీదేవి గారికి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేనే అమృత, ఇంతవరకు వచ్చావు, చాలా థ్యాంక్స్, నన్ను మర్చిపోకుండా నేను పిలిచినందుకు గుర్తుపెట్టి వచ్చినందుకు చాలా థ్యాంక్సే నీకు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ అయితే గుర్రుమని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరు అయితే అలానే చూస్తూ ఉంటారు. ఏంటో ఈ పొగడతలు, ఏంటో ఈ కథ ఏందో అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా రిపోర్ట్స్ మంచిగా ఉన్నాయని అమృత డాక్టర్ చెప్పేసరికి అందరూ చాలా సంతోషపడతారు ఫ్రెండ్స్. ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడ్డామన్నట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ని రోజుల తర్వాత మా ఇంట్లో చిన్న పిల్లలు వస్తున్నారు, వాళ్ళు చాలా హెల్తీగా రావాలి, వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉండాలి అని మేము ఈ పూజలు చేయిస్తున్నాం, తప్పకుండా అమృత నువ్వు కూడా మా పూజకి రావాలి అని అమృత డాక్టర్ని కూడా ఇన్వైట్ చేస్తారు ఫ్రెండ్స్. సరే నేను తప్పకుండా వస్తాను, నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎలా అయినా అటెండ్ అవుతాను, ట్రై చేస్తాను అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద మురారి ఇద్దరు అయితే చూసుకుంటూ ఉంటారు. నేనే సరోగసి తల్లి అనే విషయం బయటపడిద్దేమో అన్నట్లుగా కొంచెం బాధపడ్డారు, కానీ ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇక అమృత డాక్టర్ గారిని భవానీదేవి గారు పంపించేస్తున్నారు ఫ్రెండ్స్. తను వెళ్తానని చెప్పింది. ఓకేనే, థ్యాంక్స్, బాయ్, టేక్ కేర్ అని చెప్పేసి తన్ని పంపించేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లోపలికి వచ్చేసి పూజ గురించి వివరాలు తెలుసుకుందాం, వెంటనే పొద్దున గారికి ఫోన్ చేసి పిలిపించు రేవతి అని రేవతి గారికి చెప్పేసి పెద్ద అత్తయ్య వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ అయితే సడన్గా కూల్ అయ్యారు ఫ్రెండ్స్. ముందు కృష్ణ మురారి చాలా కూల్ అయ్యారు, అమ్మయ్య అన్నట్లుగా ఫీల్ అయిపోయారు ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ దాటి బయటపడతామో లేదో అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు, కానీ ఈజీగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారు అనిపించింది నాకు కూడా. నిజంగా మనం ఎప్పుడైతే కష్టం అనుకుంటామో మన లైఫ్లో కూడా కష్టం అని అనుకుంటాం, అవి ఈజీగా చేసేయగలుగుతాం, ఈజీగా బయటపడతాం. మనం ఈజీ అనుకునేవి డిఫికల్ట్ అవుతాయి కదా ఒక్కొక్కసారి. మేబీ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కృష్ణ మురారికి ఎదురుపడింది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి మన ముకుంద వెనకాల పడే ఆదర్శ్ ఇద్దరి మధ్య టాపిక్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక ఇద్దరు నువ్వు షాపింగ్కి వస్తానన్నావు, ఇంట్లోనే ఉంటావు కానీ నాకు అసలు ఒక్కసారి కూడా దొరకవు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను అంతే ఆదర్శ్, నీకు ఎప్పటికీ దొరకను అని మనం ముకుంద మనసులో అనుకుంటుంది ఫ్రెండ్స్. నా షాపింగ్కి వస్తానని మాట ఇచ్చావు, నువ్వు రావాలి ఎట్లయినా సరే అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వస్తాను ఆదర్శ్ గారు, మీతో కాకుండా ఇంకెవరితో వస్తానన్నట్లుగా మన ముకుంద
ఆన్సర్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సరే ముకుందా, నువ్వెందుకు నాకు 3 డేస్ నుంచి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అని ఆదర్శ్ అడుగుతుంటాడు. మళ్ళీ దీనికి కూడా నువ్వు నేను సంతోషంగా ఉండకూడదా అని అంటావేమో, జస్ట్ ఎందుకు అడగాలనిపించింది, నీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే అడిగాను అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదులే అని ముకుంద దాటేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సిచ్యువేషన్ని తను కృష్ణ చాలా వైజ్గా బయటపడేసింది, కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, 3 నెలలు వస్తే కృష్ణ పరిస్థితి ఏంటి, అప్పటి నుంచి ఎలా మేనేజ్ చేయాలని మురారి బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. చూసాం ఈలోపు ముకుంద ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్ సీన్లోకి అయితే. ఇక చూసావా ఎలా ఉందో, అమృత డాక్టర్ వచ్చేసరికి కృష్ణ మేనేజ్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది అందరం దొరికిపోయేవాళ్ళం కదా అని ముకుందకి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ సిచ్యువేషన్లో, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్ బయటపడ్డారు, ఇదంతా కృష్ణ ప్లాన్ వల్లే జరిగింది అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఇంట్లో పూజ జరుగుతుంది కదా అంటే, పుట్టబోయే బిడ్డను మోయబోయే తల్లి ఇద్దరు క్షేమంగా ఉండాలని ఈ పూజ చేయిస్తున్నాం అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే నేనే కదా మురారి సార్ అని ముకుంద అయితే ఆత్రంగా అడుగుతూ ఉంటుంది. అవును ముకుంద, నువ్వే కదా మా బిడ్డను మోయబోయేది, సో నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ పూజలు చేస్తున్నాం అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికైతే ముకుంద చాలా సంబరపడిపోతుంది ఫ్రెండ్స్. ఇంత సంతోషం ఎక్కడా లేనట్లుగా ఇక గుండెలో వేయి 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 గంటలు మోగినట్టుగా తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తన సంతోషం కోసం, తన హ్యాపీనెస్ కోసం పూజలు చేయిస్తున్నారు అని మురారి చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మురారి అని కూడా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ అయితే అక్కడితో అయిపోతుంది. ఇక ముకుంద క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారో మీరే చేయండి ఫ్రెండ్స్. తనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తను ఎలా రియాక్ట్ అవుతుందో తనకే తెలియదు ఫ్రెండ్స్. ఉన్న సిచ్యువేషన్స్ అయితే తనకు అనుకూలంగా మలుచుకుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఇక ముకుంద గురించి ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ముకుంద ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, రజనీ అత్తయ్యకు పక్కన మాట ఇచ్చింది, ఇప్పుడేమో ఆదర్శ్తో రాసుకు పూసుకు తిరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తుంది, దీనివల్ల ఆదర్శ్ ఏమన్నా బాధపడతాడేమో, నాకు భయం వేస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఈ ముకుంద చేష్టలకు ఒక కట్టడి వేయాలి, వెంటనే ముకుందని ఆపాలి అన్నట్లుగా కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు సీన్లోకి అయితే మురారి వస్తాడు. ఏంటి కృష్ణ మళ్ళీ డీప్గా ఆలోచిస్తున్నావు, దేని గురించి, దేని గురించి లేదు మురారి సార్, జస్ట్ ఆ రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి ఏసీపీ సార్ మీరు అలాంటి, నాకు కూడా చెప్పకుండా ఇంత ఎలా ప్లాన్ చేసావు నువ్వు కృష్ణ అని మురారి అయితే అడుగుతూ ఉంటాడు. మరి ఏమనుకుంటున్నారు, నేను ముందుగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఊహించాను, అందుకే రిపోర్ట్స్ ముందుగానే తెప్పించి ఉంచుకున్నాను అని కృష్ణ సమాధానం ఇస్తాడు. చాలా థ్యాంక్స్ కృష్ణ, భలే మంచిగా ప్లాన్ చేసావు, ఆ సిచ్యువేషన్లో మనం దొరికిపోతామేమోనని టెస్ట్ చేస్తే ఎక్కడ నువ్వు ప్రెగ్నెంట్ కాదు అనే విషయం తెలిసిపోతుందేమోనని చాలా కంగారు పడ్డాను, కానీ నీ సమయస్ఫూర్తి వల్ల అక్కడ ఉన్న పరిస్థితి నుంచి అయితే మనం బయటపడ్డాం కృష్ణ, నిజంగా నీలా ఆలోచించి ఒక వైఫ్ నాకు దొరకడం అనేది చాలా అదృష్టం అన్నట్లుగా మనం మురారి భావించి మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే పెద్దమ్మ పూజ గురించి మాట్లాడుతానంది, పంతులు గారిని పిలిపిస్తానంది, వెంటనే వెళ్ళి మనం ఆ పూజకి సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుందాం పదా అని మురారి కృష్ణ ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు పంతులు గారు కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్. పంతులు గారు వచ్చేసి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులకి మీ ఇంట్లో నేను అనుకున్న శుభకార్యం జరుగుతూ ఉంది, మీరు చేసిన పూజలకి అన్నిటికీ మంచి ఫలితం వచ్చింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవును పంతులు గారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఇలా పుట్టబోయే బిడ్డ కోసం ఏమైనా పూజలు చేయొచ్చు అంటారా ఇప్పుడు అని భవానీదేవి గారు పంతులు గారిని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. చేయొచ్చు అమ్మ, ఎందుకు చేయకూడదు, భార్య భర్తలు ఇద్దరు బ్రహ్మాండంగా చేయవచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇన్నేళ్ళకి మా ఇంట్లో సంతోషం వస్తుంది పంతులు గారు, మా ఇంట్లో ఇంతవరకు ఎదురు చూడని ఆ సిచ్యువేషన్ మా ఇంట్లో వచ్చింది, ఇల్లు మొత్తం పిల్లలతో నిండిపోవాలని మేము కోరుకున్నాము, కానీ ఇన్నేళ్ళు పట్టింది ఆ కోరిక తీరడానికి, ఇకనైనా మేము సంతోషంగా ఉండాలని, మనముళ్ళు మనవరాలతో ఇంకా సంతోషంగా జీవించాలని మా కుటుంబం మొత్తాన్ని మీరు దీవించాలి పంతులు గారు అని భవానీదేవి గారు చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగేనమ్మా, అలాగే చేస్తాను అని అంటుంది. ఇక ఈ పూజ కూడా మీరే జరిపించండి పంతులు గారు దగ్గరుండి అని చెప్తూ ఉంటారు. సరేనమ్మా, మంచి రోజు చూసి చెప్తాను అంటారు. సరే అని పంతులు గారు పంచాంగం బుక్ ఓపెన్ చేసి మంచి రోజు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రేపైతే మంచిగా ఉందమ్మా, రేపే ఈ పూజ చేసుకుందాం, అయితే మనం
అని పంతులు గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే పంతులు గారు మీ ఇష్టం, సో వస్తే శీఘ్రం, ఇక మేము ఎంత తొందరగా అనుకున్నామో మీరు కూడా త్వరగానే ముహూర్తం పెట్టేశారు, సో నో ప్రాబ్లం. ఆ పూజకి కావాల్సిన ఆ సరుకులన్నీ రాసిస్తానమ్మా, తెప్పించి పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సరే అని ఇక భవానీదేవి గారు ఆ పనులు మొత్తాన్ని మధు గారికి అప్పగిస్తారు. మధు గారు పూజారి దగ్గర ఆ లిస్ట్ తీయించేసుకుని సరుకులన్నీ తెప్పించేసి ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఇక కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా మన ఇంట్లో ఇంత మంచి శుభకార్యం జరగబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డ సంతోషం కోసం, బిడ్డ ఆరోగ్యం కోసం మనం చేయించే ఈ పూజ మంచిగా సత్ఫలితాలను ఇవ్వాలని అందరం కోరుకున్నాం అని ఇంటి సభ్యులందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు సీన్లోకి అయితే ఇంకా మన ముకుంద, ఆదర్శ్ ఇద్దరు ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. షాపింగ్కి వెళ్తారు కదా, షాపింగ్ బ్యాగ్స్ తోటి వచ్చేస్తారు. వాళ్ళని చూసి ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతారు, చిరాగ్గా ఫేస్ పెట్టేస్తారు. ఏంటి వీళ్ళు ఇంకా ఇలానే తిరుగుతూ ఉంటారు, ఇక పెళ్ళి కాకముందు ఎలా తిరుగుతారు అన్నట్లు చూస్తూ ఉంటారు. రజనీ గారు కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నా కూతురు తిరగాల్సిన వీడు దాంతో తిరుగుతుండు, ఏం చేస్తాం అన్నట్లుగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంట్రా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని భవానీదేవి గారు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేనమ్మా నీకు చెప్పా కదా, మన ముకుందకి చీరలు లేవు అసలు, నువ్వు కొనిచ్చినవి అప్పటివే ఉన్నవి, ఇక అందుకే షాపింగ్ తీసుకువెళ్ళి ఒక 5-6 చీరలు ఇప్పించాను అని చెప్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇప్పించాల్సిన అవసరం ఏముంది అల్లుడు, తను తీసుకువెళ్ళి తెచ్చుకోలేదా, తనకి మనీ ఇస్తే సరిపోతుంది కదా, నువ్వు వెంట ఉండి మరి కొనియాలని మన రజనీ వెటకరం చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే రజనీకి ఇష్టం లేదని అక్కడ ఎంత దీనివల్ల ఎవరికి ప్రాబ్లం కాదు కదా, నన్ను తనకి చీరలు ఇప్పిస్తే అని ఆదర్శ్ కోపంగా మాట్లాడు. అబ్బాయి అదేం లేదురా, తను ఏదో జనరల్గా అడిగింది లేదు, సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అవి భోజనం చేయండి పోండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మురారి కూడా సపోర్ట్ చేస్తాడు ఆదర్శ్కి. మేమందరం బిజీగా ఉన్నాం, మేము తన గురించి పట్టించుకోలేదు, నువ్వు తన గురించి పట్టించుకున్నావు, చాలా సంతోషంగా ఉందిరా, నీలాగా ఒక ఆలోచించే ఒక వ్యక్తి తనకి దొరకడం చాలా అదృష్టం అన్నట్లుగా మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు ఇద్దరిని వెళ్ళేసి తినేసేయండి, తినేసి రెస్ట్ తీసుకోవడం అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి అయితే మన రజనీ, సంగీత ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నా కూతురుతో కూడా ఇంత హ్యాపీగా ఉంటే బాగానే ఉండిద్దిగా, నా కూతురుతో కూడా ఇంత సంతోషంగా ఉండకుండా, షాపింగ్కి ఏం తీసుకెళ్లకుండా, బయటికి తీసుకెళ్ళకుండా తను మాట్లాడితేనే చాలా వ్యక్తిగా మాట్లాడాడు, ఇప్పుడు ఈ ముకుందతో అయితే బాగానే రాసుకుని పూసుకుని తిరుగుకుంటాడు అని రజనీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ముకుంద గురించి ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఏంటి సిచ్యువేషన్ అన్నట్లుగా. ఇక ముకుందకి సపోర్ట్ చేసినట్టుగా కృష్ణకు కూడా కోపం వస్తుంది. కృష్ణ కూడా కోపం ఫేస్ పెట్టుకుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తింగరికి ముకుంద మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది, దాన్ని పోగొట్టాలి ఎలానైనా, మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ రూమ్లోకి వచ్చి అయితే ముకుంద గురించి ఆలోచిస్తుంది. ముకుంద ఎందుకు డబల్ గేమ్ ఆడుతుంది, ఓ పక్కన రజనీ హత్యకి మాట ఇచ్చింది, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తుంది, ముకుంద క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎలా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి వస్తాడు. మురారి వచ్చి కృష్ణని చూసి మళ్ళీ తింగరేదో డీప్గా ఆలోచిస్తుంది. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలని మన మురారి సార్కి అనిపించింది. ఇక వెంటనే అమ్మో కాలు నొప్పి, అమ్మో చేయి నొప్పి అని ఇక ఒక పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. తన హెల్త్ బాగాలేదని కృష్ణ కంగారు పడుతుంది కదా ఆటోమేటిక్. ఏసీపీ సార్ ఏమైంది సార్, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఏమైంది అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమీ లేదు కృష్ణ, పడ్డాను అని చెప్తూ, పడ్డారా, ఎక్కడ పడ్డారు, ఎందుకు పడ్డారు, అసలు అలా ఎలా పడ్డారు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాళ్ళ నొప్పి, భుజం నొప్పి, అన్ని నొప్పులు ఒక్కసారి వచ్చాయా, మీకు బాడీ పెయిన్స్ అన్నీ ఒక్కసారే వచ్చాయా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయ్యో ఏసీపీ సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు, నిజమేనా యాక్టింగ్ చేస్తున్నారా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మురారి చేసేది యాక్టింగే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచించుకుంటూ ఉంటుందని కృష్ణని ఆ టాపిక్ నుంచి బయటకు తేవాలనే ఒక ఉద్దేశంతోనే మన మురారి అలా బిహేవ్ చేస్తాడు. ఇక వెంటనే కొంతసేపటికి తను మామూలుగా వచ్చేసి, ఏం లేదు తింగరి, సరోగసి ఇది అంతా సరిపోతుంది కదా, ఎక్కడన్నా పడ్డాను, నీ ప్రేమలో పడ్డాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అన్నీ ఆ టెన్షన్స్లోనే ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నదే లేదు, అందుకే ఈరోజు కొంచెం హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాం కృష్ణ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా ఏసీపీ సార్, నిజంగా మీరు దొంగ, పెద్ద దొంగ, ఇంత యాక్టింగ్ చేస్తారా నా ముందే అని అంటూ మరేం చేయండి కృష్ణ,
నిన్ను ఉన్న మూడు నుంచి బయటికి తేవాలంటే నేను అలా బిహేవ్ చేయాల్సింది తప్పలేదు, అందుకే అలా చేశాను అని అంటుంటాడు ఫ్రెండ్స్. ఇంక నుంచి మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి, ఆ విషయాన్ని మర్చిపోయి మన ఇద్దరం సంతోషంగా ఉందాం అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మన ప్రేమకు గుర్తుగా నా కడుపులోనే ఒక 9 నెలలు ఒక బాబునో పాపనో కనిద్దాం అనుకున్నా, కానీ దేవుడు నాకు ఆ సంతోషం లేకుండా చేసిండు మురారి. ఎందుకు మళ్ళీ బ్యాడ్గా ఆలోచిస్తున్నావా? ఇక నీకు ఇదే పని, ఇంకా ఇప్పుడే హ్యాపీగా ఉందామన్నాగా మళ్ళీ ఎందుకు బ్యాడ్గా థాట్ చేస్తున్నావు అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏం చేయను, పదే పదే నాకు అదే విషయం గుర్తుకొస్తుంది, నేను పిల్లల్ని కనలేకపోతున్నానే అనే విషయమే గుర్తొస్తుంది, మన ప్రేమకు ప్రతిరూపం నా కడుపులో రాకుండా పోతుంది అని నాకు చాలా బాధగా ఉంది మురారి, నీకేం అర్థం కావట్లేదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ నువ్వేం బాధపడకు, ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ దేవుడు ఎందుకు తెచ్చిండు, దేవుడు మొయ్యగలిగిన వాళ్ళకే కష్టాలు ఇస్తాడు, అట్లాగే వాళ్ళని దాటడానికి కూడా ఏవో ఒక ఉపాయాలు ఇస్తాడు, తెలిసిందే కదా అది. అలాగే మనకు కూడా సరోగసి అనే ఒక ఉపాయాన్ని ఇచ్చాడు కదా కష్టాన్నిచ్చి, దాని ద్వారా మనం హ్యాపీగా పిల్లల్ని పొందొచ్చు. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఇంకా మనకు ఒక బెనిఫిట్ అనేది వస్తుంది కదా, నువ్వెందుకు ఇంకా బాధపడుతున్నావు, సొల్యూషన్ అనేది ఉంది కదా అని కృష్ణతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఉన్నా కానీ మన సొంతం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను పిల్లల్ని కానీ పెంచితే నాకు ఆ తల్లి అనే ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కృష్ణ మురారి అయితే వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అనే విషయం గురించి బాధపడ్డారు ఫ్రెండ్స్. మురారి కూడా బాధపడ్డాడు, తన మనసులో కూడా బాధ ఉంది, కానీ కృష్ణ బాధపడుతుందేమోనని తను మాత్రం పైకి సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఏ భర్తకైనా అదే ఉంటుంది కదా ఫ్రెండ్స్, తన పిల్లలు తన భార్య కడుపులోనే పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు కదా. సో మన మురారి గారు కూడా అలానే అనుకుంటున్నారు, దాంట్లో తప్పేముందని నాకు అనిపించింది. మురారి యొక్క ఆలోచనల గురించి మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఒకరికొకరు చాలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య పిల్లలు లేరు అనే విషయాన్ని కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు అనేది ఒక పార్ట్ మాత్రమే, చివరి వరకు కలిసి ఉండేది నువ్వు నేను మాత్రమే కృష్ణ, నువ్వు ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకో. వాళ్ళని కని పెంచిన వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి, అప్పుడైనా చివరికి కలిసి ఉండాల్సింది మన ఇద్దరమే అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్, సేమ్ నిన్నటి ప్రోమోనే ఈరోజు కూడా వేసేసారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్లో ఏమైనా చేంజెస్ కావాలా, లేదా వేరే సీరియల్స్ ఎపిసోడ్ యొక్క రివ్యూ కావాలా మీకు, నాకు వెంటనే కమెంట్స్ రూపంలో చెప్పండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను.